సో బేసిక్గా ఆర్టిస్ట్ అనగానే చాలా రూమర్స్ ఉంటాయి కదా విష్ణు, నిన్ను చాలా హర్ట్ చేసిన రూమర్ ఏది? నా ఫేస్ వాడి దేర్ కేమ్ మార్ఫ్డ్ వీడియో. అండ్ అప్పట్లో ఇది ఏఐ జనరేటెడ్ అని, లేకపోతే ఇంత అవగాహన లేదు. మధ్యలో ఈ 3 years బ్యాక్ రష్మికది ఏదో ఏఐ వీడియో వస్తే అమితాబ్ బచ్చన్ కూడా దాని గురించి ట్వీట్ చేసి దాని గురించి కొంచెం నేషన్ వైడ్ గా పెద్దగా అవగాహన అనేది వచ్చింది. బట్ లాక్డౌన్ టైంలోనే ఇది ఉండింది. అండ్ దే వర్ డూయింగ్ వాట్సాప్ డాక్యుమెంట్ ఫార్వర్డ్స్ అది. అండ్ ఇది నేను చూసేసరికి, నా సొంత కళ్ళతో ఆ వీడియో చూసేసరికి ఐ వెంట్ ఇన్ టు డిప్రెషన్ ఫర్ 6 months to 1 year. ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టైం. అప్పుడే నా బ్రేకప్ అయింది, అప్పుడే ఈ వీడియో చూడటం. నేను దేవుడిని, నేనేం పాపం చేసుండ. ఐ మీన్ ఐ ఓన్లీ క్వశ్చన్ వాట్ మిస్టేక్ డిడ్ ఐ డూ. ఈవెన్ ఇఫ్ ఇట్ వాజ్ అ రియల్ వీడియో ఐ వుడ్ హావ్ నాట్ ఫెల్ట్ బ్యాడ్. అలాంటి వీడియోస్ చాలా మందికి వస్తే సూసైడ్ కూడా చేసేసుకున్నారు. ఐ నో, యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ ఆల్సో. అండ్ అప్పుడే ఆ టైంలో నా ఫేస్బుక్ కూడా హ్యాక్ అయింది. ఫేస్బుక్ కూడా హ్యాక్ అయ్యి అన్ని అశ్లీల పోస్టులు. పాపం మా తాతయ్య ఊరు నుంచి కాల్ చేసి మా మమ్మీకి, ఎందుకు విష్ణుప్రియ అలాంటి పోస్టులు పెడుతుంది, you can't tell them what is hacking, somebody hacked your account and all of that you can't explain. So ala urlo unnallu enta mandi were following me and enta mandi should go through that shit. That was painful for me. Later on అదంతా ఒక 1-2 years అయిన తర్వాత డైల్యూట్ అయింది. బట్ ఇట్ వాజ్ వెరీ హార్డ్. అండ్ అందరూ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిలు అయితే దాని గురించి డిస్కషన్, నీది ఒక వీడియో చూసాము. బట్ లేటర్ యా హీ ఇది ఫేక్ అని ఇప్పుడు తెలిసింది.